హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మలయాళంలో ఒక ఏడాది బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న చిత్రాలలో కిష్కింధఖండం ఒకటి. చిన్న చిత్రంగా విడుదలై ఫుల్ రన్ 75 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి కూడా వచ్చింది. సో ఇక ఎవరికి ఉపయోగపడని నిజాలు తెలుసుకొని ఏం చేస్తాం. ఇది సినిమాలో నటి అపర్ణ బాలమురళి పలికే సంభాషణ. కానీ కిష్కింధఖండం చూసే ప్రేక్షకుడు అలా ఉండలేడు. సినిమా ఒక్కసారి చూడడం మొదలుపెట్టిన కథ కాస్త నెమ్మదిగా సాగుతూ నిజం తెలుసుకోవాలన్న ఉత్కంఠ మాత్రం సూపర్గా ఉంటుంది. సో ఎందుకంటే దర్శకుడు తీసుకున్న స్టోరీ అలాంటిది. సో మెస్పరైజ్ చేశాడు దర్శకుడు. అందుకే కేవలం 7 కోట్లతో మూవీ తీస్తే బాక్సాఫీస్ వద్ద 75 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది మలయాళంలో విడుదలైన అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సాధారణంగా మిస్టరీ థ్రిల్లర్స్ అంటే ఒక హత్య జరగడం, దాని చుట్టూ సాగే ఇన్వెస్టిగేషన్తో కథనాలు నడుస్తాయి. లేదా వరుస హత్యలు చేసే హంతకుడి కోసం పోలీసులు సాగించే వేట నేపథ్యంలో సాగుతాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు కథానాయకుడు యాక్షన్ను కూడా దిగాల్సి వస్తుంది. కానీ ఇందులో ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక ఫైటు పాట ఉండదు. అసలు ఇవి లేకుండా సినిమా చేయలేమా అన్న దానికి అతిపెద్ద ఉదాహరణ కిష్కింధఖండం. సో సగటు మిస్టరీ థ్రిల్లర్స్ లాంటి నేపథ్యమే అయినా దానిని ప్రజెంటేషన్ చేసే విధానం చాలా బాగుంది. సో కథ కూడా ఎక్కువ పాత్రలు లేకుండా చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇందులో కథలోని పాత్రలే కీలకం. మలయాళం దర్శకుడు సినిమాలను ఆవిష్కరిస్తుంటారు. ఆసిఫ్ అలీ రెండో వివాహం చేసుకోవడం, అప్పు పెళ్ళై తుపాకీ కనబడకపోవడం అనే 2 ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ను ఆరంభ సన్నివేశాల్లో చూపించి కిష్కింధఖండంలోని ప్రేక్షకుడిని తీసుకెళ్లడం జరిగింది. దర్శకుడు ఒక్కసారి ఆ ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత సన్నివేశాలు నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుడిని ప్రయాణం మాత్రం కథ నుండి బయటకు పోకుండా చివరి వరకు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే అటు పోలీసులు ఇటు ఫారెస్ట్ అధికారులు పోయిన తుపాకీ కోసం సాగించే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. అప్పు పిల్లై 2 ఏళ్ల క్రితం అమ్మేసిన స్థలంలో కోతికి సంబంధించిన ఆస్తి పంజరం కనబడడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. పైగా అది చనిపోయి 3 ఏళ్లకు పైగా అయినట్లు ఫోరెన్సిక్ వాళ్ళు చెప్పడంతో పోలీసులే కాదు సినిమా చూస్తున్న ప్రేక్షకుడి అనుమానం అప్పు పిల్లై పైకి వెళ్తుంది. సో కోతి చేతిలో తుపాకీ ఉన్నట్లు ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత సాగే ఇన్వెస్టిగేషన్ అత్యధిక అలరిస్తుంది. సో మరోవైపు అప్పు పెళ్ళై నిజంగా మతిమరుపు సమస్య ఉందా లేక ఉన్నట్లు నటిస్తున్నాడా అన్న ప్రశ్నను ప్రేక్షకుడిని తొలి చేస్తూ ఉంటుంది. మనుషులను గుర్తుపెట్టుకోవడానికి రాసుకున్న నోట్స్, ఆసుపత్రి రిపోర్ట్స్, అప్పు కాల్చేయడం, ఆ కాలిన సగం ముక్కలను సహాయంతో అపర్ణ ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టిన తర్వాత స్క్రీన్పై పరుగులు పెడుతుంది. చివరికి 20 నిమిషాల్లో వచ్చే మలుపులు ఒకవైపు థ్రిల్ని పంచుతుంటే మరోవైపు భావోద్వేగానికి గురి చేస్తాయి. జీవితం ముందుకు సాగాలంటే నిజంతో పాటు అబద్ధం కూడా అవసరం అంటూ పలికే సంభాషణతో సినిమాను ముగించే తీరు కట్టిపడేస్తుంది. తెరపై ఎక్కడ కూడా మనకు ఆ నటీనటులు కనిపించరు. ఆ పాత్రలో ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి ముఖ్యంగా వాళ్ళు మాత్రమే కనబడతారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. 2 గంటల 16 నిమిషాలు తెలుగులో కూడా చూడొచ్చు. సో ఇప్పుడు ఓటీటీలో కూడా రిలీజ్ అయింది. ఈ మూవీ యొక్క మెయిన్ బలాలు కథ, నటీనటులు అండ్ సన్నివేశాలు, నెమ్మదిగా సాగే కథనం. సో చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.